దైవక్షేత్ర మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి విశ్వసనీయ సహచరి. నా పేరు పద్మావతి అండి. జగన్నాథ స్వామి లీలల కోసం చెప్పాలి ఒక మాట అంటే ఏం చెప్తారు మీరు? ఒక చిన్న లీల చెప్తాను మీకోసం జగన్నాథ స్వామిది. పూర్వం ఇది ఎక్కువ కాలం అవ్వలేదు, ఒక చాలా 80s లో అయింది, 1980s లోనే అయింది ఈ స్టోరీ. రియల్ స్టోరీ అన్నమాట. కటక్ లో పూరి జగన్నాథ్ లో జగన్నాథ స్వామి ఉంటారు కదా, అక్కడే ఒడిశాలో కటక్ అనే ప్రాంతం ఉంటది. ఆ కటక్ ప్రాంతంలో సాలవేగా అనే భక్తుడు ఉండేవాడు. ఆయన ముస్లిం భక్తుడు, కానీ ఆయనకి చిన్నతనం నుంచి జగన్నాథ స్వామి అన్న ఆయనకి కోసం పాటలు పాడుకునేవాడు. చాలా ఇష్టం, భగవంతుడిని చూడాలని ఆశ. కానీ జగన్నాథ స్వామి గుడిలోకి ఎంట్రీ ఉండదు కదా వేరే మతస్థులకి, కానీ ఆయనకి ఇష్టం అన్నమాట. సరే ఒకసారి ఎక్కడో వింటాడు, విని వాళ్ళ ఊర్లో చెప్పుకుంటారు, స్వామి పూరిలో రథయాత్ర అయితే స్వామి వారు బయటకు వస్తారు, మీరు ఇప్పుడు రథం మీద బయటకు వచ్చినప్పుడు మీరు తప్పకుండా చూడొచ్చు, బలదేవాన్ని ఇలా సుభద్రామాయిని జగన్నాథుని ఊరేగిస్తారు, రథయాత్ర చాలా ఘనంగా జరిగిద్ది, మీరు అక్కడికి వెళ్ళి తప్పకుండా చూడొచ్చు, స్వామివారి దర్శనం దొరికిద్దని వినగానే వెంటనే బయలుదేరేసి పూరి జగన్నాథ్ వచ్చేస్తారు. అనుకున్నట్టే వెళ్తాడు. ముందు మెయిన్ ద్వారంలో స్వామిని తీసుకొస్తారు కదా, అక్కడికి వెళ్ళాక ఆయన వేషధారణలో వేరే మతస్థుడు అని అర్థమైపోతుంది. మీరు ఇక్కడికి రాకూడదు, ఎందుకు వచ్చారు అని అంటే, దూరంగా వెళ్ళండి ఇలా అది ఇదని వాళ్ళు అన్నప్పుడు బాధ వేస్తుంది ఆయనకి, చాలా బాధపడతారు. దూరంగా అలా ఒక చాలా దూరం వెళ్ళిపోయి ఒక సైడ్ కి నుంచుంటారు. రథయాత్ర మొదలవుతుంది. ముందు బలభద్ర స్వామి బయలుదేరతారు, సుభద్రమాయి రథం ముందుగా వెళ్ళిపోతుంది, సగం దూరం వెళ్ళిపోతుంది. గ్రాండ్ రోడ్ అంటారు కదా అక్కడ, గ్రాండ్ రోడ్ లో పూరిలో. కానీ బలదేవ స్వామి రథము అప్పుడే స్టార్ట్ అవుతుంది, ఆయన ముందుగా వెళ్తుంది. ఇంకా ఎప్పుడైతే జగన్నాథ స్వామి రథం వస్తుందో రథం ఆగిపోతుంది, ఇక వెళ్ళదు. ఇక అందరూ పూరి వాసులు పెద్ద పెద్దగా కేకలేస్తా ఉంటారు, ఏంటి నువ్వు నీ వల్లనే రథం ఆగిపోయింది, నువ్వు అన్ని మతస్థుడివి, నువ్వేదో పాడుతున్నావు, దాని వల్ల స్వామి ఇలా ఆపేశారు అని చెప్పేసి ఫీల్ అవుతా ఉండి, నువ్వు ముందు మాట్లాడటం కరెక్ట్ కాదు, నువ్వేదో చెప్పావు కాబట్టి ఇట్లా అపచారం జరిగిపోయింది అంటారు. ఆ భక్తుడు బాధపడి సరే నేనని దూరంగా వెళ్లి వేరే ప్లేస్ లో నుంచున్నా సరే రథం కదలదు. అందరూ ఊరు లక్షల మంది తీస్తారు, జగన్నాథ స్వామిని కదిలిద్దామని చూస్తారు, కదలరు. అప్పుడు ఒక పూజారి వచ్చి అంటారు, లేదు ఆయన దోషం ఏం లేదు, భక్తులు ఎవరైనా సరే అలా ఏదో జరిగింది మనలో అపరాధం, అందుకే కదలటం లేదు, ఏం జరిగింది అని అక్కడ భక్తులను అడుగుతారు. ఇలా ఒక ఆయన వస్తే పంపించేసామో అని చెప్తారు. ఆయన తీసుకురండి అంటారు. తీసుకొస్తే ఆయన వస్తారు, తీసుకొచ్చి ఏం జరిగిందంటే నేను ఇలాగా కీర్తన చేస్తున్నాను స్వామి కోసం అంటారు. అనేసరికి నువ్వు మళ్ళీ పాడు అంటారు. పాడతారు, అప్పుడు స్వామి రథం కదులుతుంది. సో ఇది నిజంగా జరుగుతుంది. ఆ సాలబేగ యొక్క ఎప్పుడైతే అప్పటి నుంచి ఆ కీర్తన ప్రతి సంవత్సరం పాడుతూ ఉంటారు. ఆయన 50కి పైగా కీర్తనలు పాడారు. ఇప్పటికీ ఆయన మరణించిన తర్వాత ఆ దేహాన్ని అక్కడే ఆ గ్రాండ్ రోడ్ లోనే ఎక్కడైతే ఈ రథం ఆగిందో ఆ ప్లేస్ లోనే సమాధి చేశారు. వెళ్ళేటప్పుడు ఇప్పుడు కూడా ప్రతి క్షణం అక్కడ ఆపి వచ్చి ఆయన కీర్తన పాడి వినిపిస్తే స్వామి రథం కదులుతుంది. ఇప్పటికీ ఆచారం కొనసాగుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. రియల్ గా ఇలాంటి విషయాల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి దైవక్షేత్ర పేజీని.